Hello, my dear students. Today I discuss about set theory. So, set theory and probability. We have small fundamentals already we know in lower classes. So, present I am revision the set theory fundamentals. Here, what is the set? Set means a group of elements is known as set. A group of things is known as set. అంటే సెట్ అంటే ఏం లేదు, సమ్ ఎలిమెంట్స్ తీసుకున్నా లేదా నంబర్స్ తీసుకున్నా లేదా థింగ్స్ ఏవైనా గ్రూప్ ఆఫ్ వస్తువులు తీసుకున్నా దాన్ని సెట్ అంటారు. సో ఐఎమ్ టేకింగ్ ఏ కామా బి కామా సి. ద సెట్ అనేది క్యాపిటల్ ఏతో రిప్రజెంట్ చేస్తే వాటిలోని ఎలిమెంట్స్ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సితో రిప్రజెంట్ చేసుకోవచ్చు. దీన్నే సెట్ అంటారు. నెక్స్ట్ ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ మీన్స్ ఏ సెట్ హ్యావింగ్ నో ఎలిమెంట్స్, ఇట్ ఈస్ ద వెరీ ఎంప్టీ ఆర్ నల్ సెట్. అంటే సెట్లో ఎలాంటి ఎలిమెంట్ కూడా లేకుండా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే ఎంప్టీ సెట్ అంటారు. సో ఎంప్టీ సెట్ అంటే ఏ ఎంప్టీ సెట్ ఇవి ఆర్ రిప్రజెంటెడ్ పై. ఓకే. సో నెక్స్ట్ ఫినిట్ సెట్. ఫినిట్ సెట్ మీన్స్ ఫినిట్ వాల్యూస్, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3. ఓకే. సో దోస్ ఆర్ ద ఫినిట్ వాల్యూస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డై తీసుకున్నాం అనుకోండి. ఆ డైలో మనకి ఏముంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ ఉన్నట్లే కరెక్ట్గా 6 ఫేసెస్ ఉంటే దాన్ని ఇన్ఫినిట్ సెట్ అంటారు. 6 ఫేసెస్ బిలో ఉందనుకోండి, అంటే 1 2 3 4 5, 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా వాటిని ఫినిట్ సెట్ అంటారు. అంటే ఏదైనా ఒక స్పేస్లో ఇన్ఫినిట్ సెట్ అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా ఒక డై తీసుకుంటే దానిలో ఏముంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ బిలో ఉంటే వాటిని ఫినిట్ సెట్ అంటారు. సో కాబట్టి 1 2 3 ఇస్ ద ఫినిట్. నెక్స్ట్ సబ్సెట్. Subset means A is equal to A comma B comma C comma D is a set. సబ్సెట్ అంటే ఏమి, దీనిలో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే మనం దాన్ని సబ్సెట్ అంటారు. అంటే ఏలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే సెట్గా ఫామ్ అయితే దాన్ని ఏమంటారు, సబ్సెట్ అంటారు. సో ఏ కామా బి అనేటివి వీటిలో ఉన్న ఎలిమెంట్సే కాబట్టి బి ఈజ్ ద సబ్సెట్ అనమాట. అంటే ఏకి సబ్సెట్ ఏంటి, బి అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ బి రాసుకోవచ్చు, లేదా బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ ఏ, ఇట్లా కానీ ఇలాగా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ డిజైన్ సెట్. డిజైన్ సెట్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కామన్గా ఏవైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ మాత్రమే మనం గ్రూప్ చేయగలిగితే దాన్ని డిజైన్ సెట్ అంటారు. ఓకే. ఏబిసి ఉంది కదా, ఇక్కడ ఏమిది ఏబి మాత్రమే ఉన్నాయి కాబట్టి కామన్గా ఆ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ అంటే ఏమి, టోటల్గా నంబర్. యూనివర్సల్ సెట్ అంటే ఇప్పుడు ఒక డై తీసుకుంటే దాంట్లో 6 వరకు ఉంటాయి కాబట్టి అది యూనివర్సల్ సెట్గా తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు స్టార్స్ ఉన్నాయి, స్కైలో మనకి స్టార్స్ ఉన్నాయి, అవన్నీ కూడా యూనివర్సల్ సెట్లోని ఎలిమెంట్స్ అనమాట. ప్లానెట్స్, స్టార్స్ ఇవన్నీ కూడా టోటల్ ఈ స్పేస్లో ఉన్న ప్రతి ఆబ్జెక్టు కూడా ఒక గ్రూప్ అయితే, అంటే ట్రీస్ కానీ బర్డ్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ స్టార్స్ కానీ ప్లానెట్స్ కానీ అన్నీ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయితే దాన్ని యూనివర్సల్ సెట్ అంటారు. సో మనం నంబర్స్ తీసుకున్నట్లయితే 1 2 3 అప్ టు ఇన్ఫినిటీ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ కన్నా బిగ్గెస్ట్ సెట్ అనేది ఏమీ ఉండదు అనమాట. యూనివర్సల్ సెట్లోనే ఆల్ ద సెట్స్ అనేటివి మనకి ఫామ్ అవుతాయి. ఇప్పుడు యూనివర్సల్ సెట్ అంటే ఏమి, ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి 100 వరకు నంబర్స్ తీసుకున్నాం అనుకోండి. 1 to 100 నంబర్స్ తీసుకుంటే అది యూనివర్సల్ సెట్ అనుకుంటే 100 లోపల ఉన్నవన్నీ కూడా యూనివర్సల్ సెట్కి సబ్సెట్స్ అవుతాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి యూనియన్. యూనియన్ అంటే ఏ యూనియన్ బి, అంటే ఏ కామ బి కామ సి కామ డి కామ హెచ్. అట్లా బి వచ్చి ఏ కామ బి కామ సి కామ డి ఈ కామ ఎఫ్ కామ జి. యూనియన్ అంటే ఏ బి 2 సెట్స్ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ చేయాలి. అంటే ఇప్పుడు ఏబిసిడి దీనిలో ఈఎఫ్జిహెచ్ అన్నీ కలిపి గ్రూప్గా ఫామ్ అయితే దాన్ని యూనియన్ అంటారు. ఏ యూనియన్ బి అంటారు. అంటే ఏబి ఉంది, ఇక్కడ ఏబి ఉంది, 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 1 టైం రాస్తే సరిపోతుంది. సి ఉంది, ఇక్కడ సి ఉంది, సి. నెక్స్ట్ డి, నెక్స్ట్ హెచ్, ఈఎఫ్జిహెచ్ అన్నీ కలిపి గ్రూప్గా ఫామ్ చేయాలి, దాన్ని యూనియన్ అంటారు, కలపడం అనమాట. ఓకే. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఓన్లీ బిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకుంటే దాన్ని యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ అంటారు. ఓకే. నెక్స్ట్
ఈక్వల్ సెట్ అంటే ఏమి లేదు, ఏ కామ బి సెట్స్ ఏకి బి ఈక్వల్ కావచ్చు, బికి ఏ ఈక్వల్ కావచ్చు, ఇలా రాసుకోవచ్చు. ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ బి ఆర్ బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ ఏ. అప్పుడు ఏ ఈక్వల్ టు బిగా రాసుకోవచ్చు. అంటే ఏలో ఉన్న ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో బిలో కూడా అవే ఎలిమెంట్స్ ఉండొచ్చు అనమాట. ఓకే, ఒక్కొక్కసారి బిలో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఏలో ఎక్కువ ఉండి బిలో తక్కువ ఉన్న ఎలిమెంట్స్ ఉండొచ్చు. సో దీనిలో ఉన్న ఎలిమెంట్స్ దీనిలో ఎలిమెంట్స్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో దాన్ని ఈక్వల్ సెట్ అంటారు. సో కాంప్లిమెంట్ మీన్స్ ఎక్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సెట్ ఇంటర్సెక్షన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు పై అనమాట. ఓకే, ఎక్స్ యూనియన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్ ఎస్ కానీ లేదా మ్యూ కానీ యూతో కానీ రిప్రజెంట్ చేస్తారు. కాంప్లిమెంట్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఏదైనా యూనివర్సల్ సెట్ ఎస్ ఉందనుకున్నాం. సో దీనిలో ఎస్ అనే యూనివర్సల్ సెట్, దిస్ ఈజ్ ద ఎస్ యూనివర్సల్ సెట్. ఇప్పుడు ఏ అనే ఇక్కడ ఉంది. ఓకే, ఏ కాంప్లిమెంట్ అంటే దిస్ ఈజ్ ద ఏ కాంప్లిమెంట్. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏ కాంప్లిమెంట్లో ఉండవు అనమాట. అంటే ఏలో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ ఏ కాంప్లిమెంట్లో ఉండవు. కానీ ఈ ఎస్లో ఏ కాంప్లిమెంట్ ఎలిమెంట్స్ అండ్ ఏ ఎలిమెంట్స్ బోత్ ఆర్ ఉన్నట్లయితే దీన్ని ఏమంటారంటే కాంప్లిమెంట్ అంటారు. సో కాబట్టి ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు ఏ పవర్ సి అనమాట. అంటే ఏలోను బిలో డిఫరెంట్ నంబర్స్ ఉంటాయి, దాన్ని కాంప్లిమెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ అంటే చూడండి, ఎక్స్ ఈజ్ ద సెట్ నంబర్స్ 1 2 3 4, వై ఈజ్ ఈక్వల్ టు 3 4 5 6. ఓకే, ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఎక్స్ మైనస్ వై కావాలి. ఎక్స్ మైనస్ వై కావాలంటే ఏంటి చూడండి, ఇక్కడ ఎక్స్లో నుంచి వై సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏమి, దీనిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, దీనిలో లేని ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. తీసుకుంటే దాన్ని డిఫరెన్స్ అంటారు. అంటే చూడండి 3 4 4 ఉంది కాబట్టి క్యాన్సిల్. సో ఇక్కడ దీనిలో కామన్ ఎలిమెంట్స్ 3 4, ఇక్కడ 3 4 క్యాన్సిల్. ఓకే, ఇక 5 6 అనేది ఇంక అవసరం లేదు దీనిలో. సో ఓన్లీ ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఇంకేమున్నాయి అవి మాత్రమే రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ వై మైనస్ ఎక్స్ అనుకోండి. వై మైనస్ ఎక్స్ అంటే ఏమి, ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ వైలో ఉన్న ఎలిమెంట్స్ 4 4 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్. ఇంకా దీనిలో మిగిలిన ఎలిమెంట్స్ మాత్రమే మనం రాసుకోవాలి. దీన్ని ఏమంటారంటే డిఫరెన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ అంటే చూడండి, ఇదంతా కలిపి యూనివర్సల్ సెట్ అంటారు. ఇదంతా యూనివర్సల్ సెట్. ఈ యూనివర్సల్ సెట్లో ఏమి ఏను బి అనేటివి సి అనేటివి సమ్ సెట్స్ అనమాట. అంటే మ్యూ అనే ఫ్యామిలీలో ఏ బి సి ఉంది. ఓకే, చూడండి ఇక్కడ ఏ ఫ్యామిలీ బి ఫ్యామిలీ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ ఫ్యామిలీ సి ఫ్యామిలీ అంటే ఏ ఇంటర్సెక్షన్ సిగా రాసుకోవచ్చు. బి ఫ్యామిలీ అండ్ సి ఫ్యామిలీ అంటే బి ఇంటర్సెక్షన్ సిగా రాసుకోవచ్చు. ఈ 3 ఫ్యామిలీస్లో ఉన్న నంబర్స్ ఏవైతే తీసుకుంటామో దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సిగా రాసుకోవచ్చు. అంటే 3 కలిపితే ఇంటర్సెక్షన్ అంటే ఏమి, బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ సిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ఇక్కడ రాసుకున్నట్లయితే దాన్ని ఏమంటారు, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటారు. ఓకే, ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమి, ఓన్లీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ఇక్కడ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఏమి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ సిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ సిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో లేనివి కొన్ని ఉంటే ఇక్కడ తీసుకోవాలి. ఓకే, ఇది ఇట్లాగా మనం వీటిని వెన్ డయాగ్రామ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 14 ఉంది. బి అనేది ఉంది 1 3 5 7 9 11. సి అనేది 2 4 6 8 10 12 ఉంది. ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకోవాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలోను బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి. 1 ఉంది ఓకే, నెక్స్ట్ 3 ఉంది 3 ఉంది. ఓకే, నెక్స్ట్ 7 ఉంది, 9 ఉంది. ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్లో ఏలో ఉన్నట్టు లేవు కాబట్టి నెగ్లెక్ట్ చేయాలి. దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఏమి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ సిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే 2 ఉంది ఇక్కడ దీనిలో ఉంది కాబట్టి 2 తీసుకున్నాం. 8 ఉంది 8 తీసుకున్నాం. కానీ 6 లేదు దీనిలో కూడా లేదు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తాం. లేనివన్నీ కూడా నెగ్లెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి, బిలో ఉన్న ఎలిమెంట్స్ సిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రం కన్సిడర్ చేయాలి. 1 దీనిలో లేదు, 3 లేదు, 5 లేదు, 7 లేదు, ఏవి కూడా ఎలిమెంట్స్ లేవు. సో కాబట్టి దీనిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి
ఎంప్టీ సెట్ అనమాట. లేవు కాబట్టి ఎంప్టీ సెట్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఏ యూనియన్ బి యూనియన్ సి తీసుకున్నాం అనుకోండి. ఏ యూనియన్ బి యూనియన్ సి తీసుకుంటే చూడండి అన్నీ కలిపి రాయాలి. దీనిలో ఉన్నవి దీనిలో అన్నీ కలిపి రాస్తే దాన్ని యూనియన్ అంటారు. చూడండి 1 2 3 4 5 ఉంది, 6 7 8 9 13 14 అన్నీ కలిపి రాయడమే. 1 2 టైమ్స్ వస్తుంది. ఏలో 1 ఉంది, బిలోను 1 ఉంది కాబట్టి 1 టైం రాస్తే సరిపోతుంది అంతే. అంతేగాని దీనిలో 1 దీనిలో 2 టైమ్స్ రాయాల్సిన అవసరం లేదు 1 అంటే. కాకపోతే ఇక్కడ ఉన్న నంబర్స్ అన్నీ కూడా కలిపి గ్రూప్గా ఫామ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఏ మైనస్ బి చేయాలి. ఏ మైనస్ బి అంటే ఏమి, ఏలో బి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే చూడండి ఇక్కడ 1 1 క్యాన్సిల్ అవుతుందా, అట్లాగే కామన్ 3 3 క్యాన్సిల్ అవుతుందా, నెక్స్ట్ ఇంకా 9 9 క్యాన్సిలా, ఇట్లా కామన్ ఉన్న టర్మ్స్ అన్నీ రాసేస్తాము, ఎలిమినేట్ చేసేస్తాము. ఇంకా ఏలో మిగిలిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే రాసుకోవాలి. అంటే ఇక్కడ 2 ఉంది, నెక్స్ట్ 8 ఉంది, 13 ఉంది అండ్ 14 ఉంది. సో కాబట్టి దిస్ ఇస్ ద ఏ మైనస్ బి. నెక్స్ట్ ఏ మైనస్ ఏలో సి సబ్ట్రాక్ట్ చేయాలంటే దీనిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కట్ చేయండి. సో 2 2 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 6 ఏమున్నాయి కామన్గా మనకు 8 కామన్గా ఉంది కాబట్టి 8 కూడా క్యాన్సిల్ అయితే ఇంక రిమైనింగ్ ఏ మిగిలినాయి మనకు, ఏలో మిగిలిన ఒకటి రాయండి. 1 3 రిమైనింగ్ ఎలిమెంట్స్ రాసేస్తారు. 1 3 7 9 13 14. ఓకే, దీనిలో ఉన్నవి తీసివేయగా ఇంకా రిమైనింగ్ దీనిలో ఏవైతే ఏ కాబట్టి ఇక్కడ పాజిటివ్లో ఏ ఉంది కాబట్టి ఏలో ఉన్నవి మాత్రమే రాయాలి. ఒకవేళ సి మైనస్ ఏ ఉందనుకోండి అప్పుడు సిలో మిగిలినవి మాత్రమే రాసుకుంటారు అనమాట. ఇది ఈ విధంగా చేసుకోవాలి మనం. ఓకే, యు సీ ద ఈవెంట్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఈవెంట్? ఈవెంట్ అంటే పాసిబుల్ అవుట్కమ్ అనమాట. పాసిబుల్ అవుట్కమ్ని ఏమంటారంటే ఈవెంట్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కాయిన్ తీసుకున్నాం అనుకోండి. కాయిన్లో ఏముంటుంది, హెడ్ ఉంటుంది, టైల్ ఉంటుంది. మనకి పాసిబుల్ అవుట్కమ్స్ ఏముంటాయి, మనకి హెడ్ కానీ లేదా టైల్ కానీ ఉంటుంది అనమాట. వాటిని ఈవెంట్ అంటారు. అంటే మనకి ఏవైతే వచ్చే అవకాశం ఉంటుందో, పాసిబుల్ అవుతుందో అవి మాత్రమే ఈవెంట్స్ అంటారు. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్, నో కామన్ అవుట్కమ్స్. 2 కాయిన్స్ తీసుకున్నాం అనుకోండి. 2 కాయిన్స్ తీసుకొని 2 టాసింగ్ వేసామనుకోండి, 2 సేమ్ రాకూడదు. 2 సేమ్ రాకుండా ఉన్నట్లయితే దాన్ని మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటారు. అంటే ఒకటి హెడ్ పడి అనదర్ది టైల్ పడింది అనుకోండి, అవి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అవుతుంది. ఒకవేళ సేమ్ వచ్చాయనుకోండి, అంటే హెడ్ వచ్చాయి లేదా టైలే వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటారు. నెక్స్ట్ వచ్చి జాయింట్ ప్రాబిలిటీ. జాయింట్ ప్రాబిలిటీ అంటే ఏమి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బిని జాయింట్ ప్రాబిలిటీ అంటారు. ఇక్కడ ఎప్పుడు కూడా పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే ఇది జాయింట్ ప్రాబిలిటీ అవుతుంది. జాయింట్ అంటే ఏమి, ఏను బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటాం. కాకపోతే ఇది మైనస్ చేయాలి, ఏమి పి ఆఫ్ ఏ యూనియన్ బిని మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి. అలా అయినప్పుడు మాత్రమే జాయింట్ అవుతుంది. కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎప్పుడు కూడా 0 కాకుండా ఉండాలి. ఎప్పుడు కూడా పి ఆఫ్ ఏ యూనియన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్, రెండు ఈక్వల్ కావచ్చు లేదా ఇది గ్రేటర్ దాన్లో ఉండొచ్చు. అలా ఉంటేనే దాన్ని జాయింట్ ప్రాబిలిటీ అంటారు. నెక్స్ట్ వచ్చి కండిషనల్ ప్రాబిలిటీ. కండిషనల్ ప్రాబిలిటీ అంటే ఫార్ములా పి ఆఫ్ ఏ సచ్ దట్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ పి ఆఫ్ ఏబి బై ఎన్ ఆఫ్ బిగా తీసుకోవచ్చు. ఎన్ ఆఫ్ ఏ బై పి ఆఫ్ ఏబిగా కూడా మనం తీసుకోవచ్చు. అంటే పి ఆఫ్ ఏబి బై ఎన్ ఆఫ్ బిగా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏదైతే సచ్ దట్ బి వస్తే బితో డివైడ్ చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ బి ఇక్కడ ఉంది, ఏ ఉందనుకో, ఇక్కడ ఏది బి సచ్ దట్ ఏ కాబట్టి ఏతో డివైడ్ చేసి ఉంటాం. ఏబి అంటే ఏమి, పి ఆఫ్ ఏబి అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని మీనింగ్. దీన్నే ఇలాగా కూడా రాసుకోవచ్చు, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిగా రాసుకోవచ్చు. ఇది పి ఆఫ్ ఏ. ఎప్పుడు కూడా పి ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. ఒకవేళ ఇన్ కేస్ 0 అయితే ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫై ఫర్ ద కండిషనల్ ప్రాబిలిటీ. ఓకే, సో దీని విధంగా రాసుకోవచ్చు, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ బయాస్ థీరం అంటే దీనిపైన కండిషనల్ ప్రాబిలిటీ పైన డిపెండ్ అయిన దాన్నే బయాస్ థీరం అంటారు. సో పి ఆఫ్ బిఎన్ సచ్ దట్ ఏ అంటే పి ఆఫ్ ఏ సచ్ దట్ బిఎన్, పి ఆఫ్ బిఎన్ రాసుకోవచ్చు. బై పి ఆఫ్ ఏ బి1 పి ఆఫ్ బి1 ప్లస్ పి ఆఫ్ ఏ బి2 పి ఆఫ్ బి2 అప్ టు సో ఆన్ పి ఆఫ్ ఏ సచ్ దట్ బిఎన్ పి ఆఫ్ బిఎన్గా రాసుకోవచ్చు. దీన్ని బయాస్ థీరం అని అంటారు.
ఓకే. సో P of A such that Bn, P of Bn. You see the some rules for the probability and sets and relations. ఓకే. సో ఎప్పుడైనా ఏ ఇంటర్సెక్షన్ బి వస్తే బి ఇంటర్సెక్షన్ ఏ కూడా రాసుకోవచ్చు. సో LHS RHS అవుతుంది. అట్లాగే యూనియన్ ఉందనుకోండి, ఏ యూనియన్ బి ఉందనుకో బి యూనియన్ ఏగా కూడా రాసుకోవచ్చు. సో ఇవి రెండు ఈక్వలే. ఏ యూనియన్ బి యూనియన్ సి, ఇక్కడ ఇంటర్నల్గా ఫంక్షన్లో అంటే బ్రాకెట్లో యూనియన్ వచ్చినా అవుట్ ఒక యూనియన్ వచ్చినా మనం ఏ యూనియన్ బి యూనియన్ సి రాసినా కూడా మనకి ఈక్వల్లే అవుతుంది. ఒకవేళ ఇంటర్సెక్షన్ ఉన్నా ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉన్నా దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సిగా రాసుకోవచ్చు. అలాగే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ బయట వచ్చి లోపల ఇంటర్నల్గా యూనియన్ వస్తే యూనియన్ బయటికి రాసుకోవాలంటే మల్టిప్లై చేయొచ్చు. ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ బయట వస్తుంది. అట్లాగే బి ఇంటర్సెక్షన్ సిగా రాసుకోవచ్చు. అట్లాగే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి వస్తే ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సిగా రాసుకోవచ్చు. అట్లాగే ఏ ఇంటర్సెక్షన్ ఏ బార్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ నెక్స్ట్ ఏ బార్లో ఉన్న ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండవు కాబట్టి కామన్ ఇంటర్సెక్షన్ అంటే కామన్ టర్మ్స్ రాయాలి కాబట్టి కామన్ టర్మ్స్ ఏవి లేనప్పుడు ఇంకేముంది ఎంప్టీ కాబట్టి ఎంప్టీ సెట్గా రాసుకోవచ్చు. ఏ యూనియన్ బి హోల్ బార్ ఉందనుకోండి, యూనియన్ ఇంటర్సెక్షన్గా రాయాలంటే బార్ కాంప్లిమెంట్ అంటారు. కాంప్లిమెంట్ అన్నా బార్ అన్నా ఒకటే. ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్గా రాసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్సెక్షన్ ఉందనుకోండి ఏ బార్ యూనియన్ బి బార్గా మనం రాసుకోవచ్చు. ఓకే. మనకు చూడండి ఇక్కడ కార్డ్స్ ఎప్పుడు కూడా ఇస్పేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇస్పేట్స్ 52 కార్డ్స్ ఉంటాయి. కాయిన్స్ హెడ్ టు టైల్ ఉంటాయి కాబట్టి 2 ఫేసెస్ ఉంటాయి. డైస్ అంటే 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 1 2 3 4 5 6 గుర్తుపెట్టుకోవాలి. ఓకే. 1 2 3 4 5 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇస్పేట్స్ కానీ కాయిన్స్ కానీ డైస్ కానీ వస్తూ ఉంటాయి మనకు. ఓకే. సో కాబట్టి కార్డ్స్ 52 గుర్తుపెట్టుకోండి. కాయిన్స్ వచ్చి 2 ఫేసెస్ ఉంటాయి. డైస్ వచ్చి 1 2 3 4 5 6 ఫేసెస్ ఉంటాయి. అంటే వైపు ఒక ఓల్ ఉంటుంది, 1 డాట్ ఉంటుంది. మనకు తెలుసు కదా కాయిన్ అంటే ఏమి, కాయిన్ అనుకోండి ఇది ఒక ఫేస్ ఉంటుంది, అటు సైడ్ ఒక ఫేస్ ఉంటుంది. అదే డై తీసుకున్నాం అనుకోండి ఇలాగా డై తీసుకుంటాం. ఇక్కడ ఒక ఓల్ ఉంటుంది, ఇక్కడ 2 ఓల్స్ ఉంటాయి, 3 ఉంటుంది, 3 ఓల్స్ మళ్ళీ 4 ఓల్స్ ప్లస్ 5 6 హోల్ అంటే డాట్స్ అనుకోండి. 1 డాట్ ఒక ఫేస్ పైన ఒక డాట్ ఉంటుంది, సెకండ్ ఫేస్ పైన 2 డాట్స్ ఉంటాయి, థర్డ్ డాట్ పైన 3 డాట్స్ ఉంటాయి, అలాగే 4 5 6 టోటల్గా మనకి ఎన్ని ఉంటాయి 6 ఉంటాయి. సో కాబట్టి మనకు డై అంటే 6 ఫేసెస్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శాంపుల్ స్పేస్ అంటే ఏం లేదు. ఒక కాయిన్ తీసుకుంటే దానిలో శాంపుల్ స్పేసెస్ అంటే ఏమి మనకు హెడ్ కానీ లేదా టైల్ కనబడుతుందంట. HTనే ఏమంటారంటే శాంపుల్ స్పేస్ అంటారు. ఒకవేళ మనకు ఒక డై తీసుకున్నాం అనుకోండి, అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి మనకి 1 కానీ రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. సో కాబట్టి ఇవన్నీ కూడా శాంపుల్ స్పేస్ అంటారు. ఒకవేళ 1 2 3 4 5 6 అనే వాటిని ఫినిట్ శాంపుల్ స్పేస్ అంటారు. ఈ 6 లోపల ఉండే వాటిని ఫినిట్ సెట్ అంటారు. అంటే దీనికన్నా తక్కువ ఉంది కాబట్టి ఫినిట్. అంటే ఏదైనా ఒక డై తీసుకున్నాం అనుకోండి దానికి 6 కరెక్ట్గా 6 మనకు రిప్రజెంట్ చేసుకోవాలంటే దాన్ని ఇన్ఫినిట్గా నువ్వు మెన్షన్ చేసుకోవాలి. 6 లోపల తీసుకున్నాం అనుకోండి 1 2 3 4 5 తీసుకున్నాం కాబట్టి వీటిని ఫినిట్ అన్నాం. ఒకవేళ 1 2 3 4 తీసుకున్నాను దాన్ని కూడా ఫినిట్టే అంటారు. ఒకవేళ 1 2 తీసుకున్నాను దాన్ని ఫినిట్టే అంటారు. కరెక్ట్గా 6 ఫేసెస్ ఉంటే 6 తీసుకుంటే దాన్ని ఇన్ఫినిట్ అంటారు. ఓకే. డిస్క్రీట్ శాంపుల్ స్పేస్ అంటే మనకు ఒక డై అనేది 1 2 3 4 5 6 ఉన్నాయి. వీటిని ఇన్ఫినిట్ సెట్గా తీసుకోవచ్చు. మనకి అవుట్కమ్స్ ఏవైతే వస్తాయో దాన్ని డైరెక్ట్గా 6 రాకుండా ఓన్లీ 1 2 3 4 5 వచ్చినాయి అనుకోండి దాన్ని ఏమంటారంటే ఫినిట్ శాంపుల్ స్పేస్ అంటారు. నెక్స్ట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు ఇన్ఫినిటీ సెట్ 0 నుంచి 10 వరకు తీసుకుంటే వాటిని ఇన్ఫినిట్ అనుకున్నాం అనుకోండి. ఆ ఇన్ఫినిట్ లోపల 0 నుంచి ఓన్లీ 7 8 9 వచ్చినాయి అనుకోండి దాన్ని ఏమంటారంటే ఫినిట్ సెట్ అంటారు. అంటే ఇక్కడ ఏంటి మనకు ఎలిమెంట్స్ ఇక్కడ n = 0 నుంచి 10 ఉన్నాయి. 10 లోపల మనం ఏమైనా నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి 1 2 3 4 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి వీటిని ఏమంటారంటే 0 నుంచి 10 వరకు వస్తే కంటిన్యూస్. దీన్ని ఏమంటారు కంటిన్యూస్. దీన్ని ఏమంటారంటే డిస్క్రీట్. ఏమంటారు ఇది డిస్క్రీట్ అనమాట. ఓకే.
This is the concept of the some fundamentals in the sets and probability. Okay, next we go for topic wise. I will explain.